హాయ్ నేను మీ ఎస్ఎన్ఆర్. బిగ్ బాస్ హౌస్లో టెనెంట్స్కి ఒక అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. హౌస్లో ఎవరినైనా ఒక ఐదుగురిని నామినేట్ చేసే అవకాశాన్ని కల్పించాడు. అయితే గ్రూప్ సభ్యులందరూ ఒక ఐదుగురిని నామినేట్ చేయాలి అన్నప్పుడు ఐదుగురు కూడా డిస్కస్ చేశారు. ముందుగా టెనెంట్స్ కాబట్టి, టెనెంట్స్ అంటే కామనర్స్ కాబట్టి, కామనర్స్ అందరూ గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో హౌస్లో ఉన్న సెలబ్రిటీసు లేకపోతే ఓనర్స్ని నామినేట్ చేసే అంశాల్లో భాగంగా ఫస్ట్ వచ్చేటప్పటికి సంజనాని అందరూ నామినేట్ చేశారు. సంజన వచ్చేటప్పటికి ఆవిడ ఎవరి మాట వినదు, ఆవిడ పని ఆవిడే చేసుకుపోతుంది, పెద్దగా పట్టించుకోదు. అలాగే మొన్న మగవాళ్ళు టాస్క్ ఆడకపోతే గాజులు వేసుకోండి, బొమ్మల టాస్క్లో అంది ఆవిడ. మగవాళ్ళు కానీ ఆడకపోతే గాజులు వేసుకోండి అంటూ ఉంది. ఆవిడ కూడా కరెక్ట్ కాదు అంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే సుమన్ శెట్టి కూడా సుమన్ శెట్టి విషయంలో కూడా అతన్ని కూడా నామినేట్ చేద్దాం. సుమన్ శెట్టి కూడా టాస్కులు బాగా ఆడట్లేదు, యాక్టివ్గా ఉండట్లేదు. అలాగే ఫుడ్డు తీసుకున్నావా అని అడిగితే ప్రియా చెప్పింది ఈ పాయింట్ని, ఫుడ్ దాచారా అంటే ఆయన దానికి కూడా ఫీల్ అయిపోయాడు. చిన్న చిన్న విషయాలు కూడా ఫీల్ అయిపోతున్నాడు కాబట్టి సుమన్ శెట్టిని చేద్దాం అంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే అందరూ కూడా భరణిని నామినేట్ చేద్దాం అన్నారు. భరణి విషయంలో ఎందుకంటే రెండో రోజు గుడ్డు పోయినప్పుడు ఎట్లా భరణి ఎలా ఫైర్ అయ్యాడో ఆ ఫైర్ అనేది లేదు. భరణి గేమ్ చాలా డిఫరెంట్గా ఆడుతున్నాడు. నవ్వు స్మైల్ని అయితే లోపల దాచుకున్నాడు. ఇప్పుడు కనిపించేదంతా ఫేక్ భరణి. భరణి అయితే గేమ్ చాలా దాచి దాచి ఆడుతున్నాడు. ఇప్పుడుండే భరణి అయితే భరణి కాదు, ఆ స్మైల్ ఫేక్ ఉంది అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక రీతూ చౌదరి కూడా మొన్న ఒక మాట చెప్పింది, పతివత శిరోమణులు అంటూ ఉంది. అలాగే హౌస్లో మా ఫుడ్ కూడా మీరు తినేస్తున్నారు అంటూ కూడా ఆవిడ మీద కూడా కొన్ని పాయింట్స్ అయితే లేవనెత్తారు కామనర్స్. వీటన్నిటి వల్ల కూడా వీళ్ళని మనం నామినేట్ చేస్తున్నాం అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దాంతోపాటు రాము కూడా మొన్న చిన్న బొమ్మల గేమ్లో గివ్ అప్ ఇచ్చాడు. రాము గేమ్ కూడా బాగాలేదు, రాము కూడా సైలెంట్గా ఉంటున్నాడు అంటూ కూడా రాముని చెప్పారు. అలాగే ఫ్లోరా విషయంలో కూడా ఫ్లోరా కూడా డిఫైన్ చేసుకోవట్లేదు తన అంశాలు ఏదైతే ఉందో. తనకి లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా కూడా డిఫైన్ చేసుకోవట్లేదు. ఇంగ్లీష్ వచ్చు కదా, ఇంగ్లీష్ వచ్చినా ఎందుకు మాట్లాడట్లేదు అంటూ కూడా వీళ్ళ సభ్యులను అయితే ఇంతమందిని మనం చేద్దామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇందులో ఒక విషయం వచ్చేటప్పటికి ఎవరైతే నామినేట్ చేసిన ఐదుగురిలో ఇద్దరిని స్వాప్ చేసుకునే అవకాశం మళ్ళీ బిగ్ బాస్ ఈ ఐదుగురిని కూడా ఓనర్స్కి అంటే సెలబ్రిటీలకి ఇచ్చాడు. ఈ ఐదుగురిలో ఇద్దరిని స్వాప్ చేసే అవకాశం ఉంది. అందువల్ల మీరు వాళ్ళలో ఇద్దరిని స్వాప్ చేసేయచ్చు అంటే ఇక ఇమాన్యుల్ లేసి సంజనాని అలాగే సుమన్ శెట్టిని తీసేయటం జరిగింది. ఎందుకంటే సంజన విషయంలో చాలా గొడవే జరిగింది. సంజన మాకొద్దని వాళ్ళంటే సంజన మాకిష్టం కాబట్టి మీ అభిప్రాయం సంజన వద్దు, కాకపోతే మా అభిప్రాయం సంజన గేమ్లో ఉండాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక సుమన్ శెట్టి కూడా ఫస్ట్ వీక్కి సెకండ్ వీక్కి గేమ్లో ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి సుమన్ శెట్టిని కూడా స్వాప్ చేస్తున్నాం అంటూ కూడా జరిగింది. ఇక వాళ్ళ కామనర్స్ పెట్టిన వాళ్ళలో హరీష్ని కూడా పెట్టడం జరిగింది. కామనర్స్కి అవకాశం ఇచ్చారు, ఒక ఐదుగురిని మనం నామినేట్ బాక్స్లో పెట్టాలంటూ కూడా చెప్తే ఐదుగురిలో కూడా హరీష్ని పెట్టారు కామనర్స్. ఐదుగురు కూడా డిస్కషన్ చేసి అక్కడ గొడవ జరగడం జరిగింది. ఇక ఆ డిస్కషన్లో భాగంగా ఒకరి మీద ఒకరు కామనర్సే గొడవ పట్టడం కూడా జరిగింది. అయితే దానికి హరీష్ కూడా గట్టిగా చెప్పడం కూడా జరిగింది. అయితే హరీష్ ఏం చెప్పాడంటే ఇట్లాంటి లత్కోరు పంచాయతీలు, ఎందుకంటే డిమాండ్ పవన్ అడగడం జరిగింది, నేను స్ట్రైట్గానే ఉంటాను, చాక్లెట్లు దాసి రీతూకి ఇచ్చావు, ఇట్లాంటి లత్కోరు పంచాయతీలు చేయొద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది. లత్కోరు పంచాయతీ ఏంటి, ఈ బూత్ మాటలు ఇక్కడ ఉండొద్దంటే లత్కోర్ అనే దానికి మీకు మీనింగ్ తెలుసా? లత్కోర్ అనేది పులిహార కలపడం లాంటిది. అలాగే శ్రీజ కూడా అంటం జరిగింది, నిన్ను ఇంతకాలం 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి నువ్వు యాక్టివ్గా లేవు, డల్గా ఉన్నావు అంటే దానికి సమాధానం కూడా చెప్పాడు హరీష్. నా మీద లేనిపోని అభియోగం వేశారు, ఆడవాళ్ళు ఒక అమ్మాయి 2 అబ్బాయిలతో మాట్లాడానన్నారు, ఆడవాళ్ళు అంటే నాకు గౌరవం, అటువంటిది నా మీద వేసినప్పుడు నేను యాక్టివ్గా మీతో డ్యాన్స్లు వేసుకుంటా ఎలా మాట్లాడగలను అంటూ కూడా హరీష్ చెప్పడం జరిగింది. ఇమ్ము మాట్లాడుతూ ఐదుగురిని నామినేట్ చేసినప్పుడు అందులో ఇద్దరిని స్వాప్ చేశారు, సెలబ్రిటీని స్వాప్ చేసుకున్నారు. స్వాప్ చేసిన అందులో సంజన ఉన్నారు, సుమన్ శెట్టి ఉన్నారు. వాళ్ళ ప్లేస్లో వచ్చేటప్పటికి కళ్యాణ్ని పెట్టడం జరిగింది. కళ్యాణ్ ఎప్పుడు ఆడుతున్నాడో ఎవరితో ఆడుతున్నాడో ఏం అర్థం అవ్వట్లేదు. అలాగే తను క్లోజ్ సర్కిల్లో ఉంటున్నాడు, ఒక సర్కిల్ గీసుకున్నాడు, ఆ సర్కిల్లోనే ఉంటున్నాడు తప్ప బయటకు వచ్చి అతను గేమ్ ఆడట్లేదు, యాక్టివ్గా ఉండట్లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇది ఎవరు చెప్పారు ఎమాన్యుల్, నువ్వు చెప్పావా అందరిదా అంటే అందరూ కూడా మేము అందరూ వాయిసే, ఇప్పుడు ఓనర్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాయిసే అంటే రీతూ చౌదరి నాది కాదు అంటూ కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా రీతూ చౌదరి అందరూ హరీష్ని అంటే తను మాత్రం హరీష్ కాదు అంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, అందరూ ఒకటంటే రీతూ చౌదరి మాత్రం ఒకటి అంటుంది. ఎందుకంటుందో ఏంటో ఆవిడకే తెలియదు, గేమ్ ప్లానా ఏంటో కూడా తెలియదు. తర్వాత ఇక సెకండ్ వచ్చేటప్పటికి ప్రియాని నామినేట్ చేయడం జరిగింది. ప్రియా విషయంలో కూడా వాళ్ళందరూ చాలామంది గ్రూప్ మొత్తం కలిసే చెప్పారు ప్రియా గేమ్ బాగాలేదు, అలాగే యాక్టివ్గా లేదు, ఏ మాట పడితే ఆ మాట అంటూ వస్తుంది అంటూ కూడా ప్రియాని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక భరణి వచ్చేటప్పటికి రాముని నామినేట్ చేశాడు. రాముని ఎందుకు నామినేట్ చేశాడు అనేది కానీ కూడా భరణి
క్లారిటీ ఇచ్చాడు. రాము నువ్వంటే నాకు ఇష్టం, బట్ మొన్న టాస్క్లో బొమ్మల టాస్క్లో నువ్వు ఎట్టి పరిస్థితిలో గివ్ అప్ ఇచ్చేసావు, గివ్ అప్ ఇవ్వటం నాకు నచ్చలేదు అని భరణి రామున్ అంటే, సారీ అన్న, మీరు నా ఫోటో బోర్డులో పెట్టకపోయినా నా ఫోటోని నేను పెడదాం అనుకున్నాను, నాకే నచ్చలేదు, గివ్ అప్ ఇవ్వటం నాకు పద్ధతి అనిపించలేదు అంటూ కూడా రాము చెప్పడం జరిగింది. ఇక సంజన వచ్చేటప్పటికి శ్రీజాని నామినేట్ చేసింది. శ్రీజాని నామినేట్ చేసినప్పుడు ఇద్దరి మధ్య అయితే మాటల యుద్ధమే జరిగింది. నువ్వు నన్ను ఎందుకు నామినేట్ చేస్తున్నావంటే సంజన చెప్పడం జరిగింది, నువ్వు కాని దానికి అయిన దానికి ఓ గొడవ చేస్తున్నావు, విషయం ఉన్నా లేకపోయినా అరుస్తూనే ఉన్నావు, ఒకవేళ నేను నామినేట్ నేను చేస్తున్నానంటే కూడా నేను చెప్పే మాట కూడా నువ్వు వినే పరిస్థితిలో లేవు, మాట్లాడుతున్నావు, ఇదే మైనస్ అంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే నేను బతికున్నా చచ్చిపోయినా కూడా నువ్వు మాట్లాడుతూనే ఉంటావు, అసలు నిన్ను గంటల తరబడి నీకు మాట్లాడటానికో నువ్వు చెప్పేదానికి నేను వింటానికో బిగ్ బాస్కి రాలేదంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే భరణి కూడా శ్రీజాకు ఒక మాట చెప్పడం జరిగింది, నువ్వు చెప్పేది వినడానికి మేము ఇక్కడ ఖాళీగా లేము అంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ శ్రీజ కూడా ఒకటి అర్థం చేసుకోవాలి, శ్రీజ పద్యానికి డిఫైన్ చేస్తూ వస్తుంది, ఏదో హౌస్లో మాట్లాడాలి అనే అంశమే తప్ప ఎందుకు మాట్లాడుతుంది ఏంటి, ఎదుటివారు మిమ్మల్ని నామినేట్ చేస్తున్నారు, నామినేట్ చేసినప్పుడు ఏ కారణాలతో నామినేట్ చేస్తున్నారని చెప్పిన తర్వాత టైం తీసుకుని మాట్లాడితే బెస్ట్. వాళ్ళు అసలు కరెక్ట్గా పేరు చెప్పడంతో ఆలస్యం ఇక మీద పడిపోవడం కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది పర్సనల్గా. ఎందుకంటే మీకు ఒక టైం ఇస్తారు, నామినేట్ చేసిన తర్వాత మిమ్మల్ని ఎందుకు నామినేట్ చేశారు అని వాళ్ళు చెప్పిన తర్వాత మీరు మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆ మాట్లాడే అవకాశం ఆ టైం వచ్చే వరకు ఆగి మాట్లాడితే బాగుంటుంది. ఆగిపోకుండా వాళ్ళు చెప్పే లోపే టక మాట్లాడేయటం ఇది ఎంతవరకు ఉంటుందో అనేది నాకు తెలీదు. దీన్ని కూడా శ్రీజ కంపల్సరీ ఇది చెక్ చేసుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది. ఇక హరీష్ వచ్చేటప్పటికి హరీష్ ఏమన్నాడంటే, కామనర్స్ని టార్గెట్ చేసే మమ్మల్ని ఎలిమినేషన్ రౌండ్లో పెట్టారు అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇక్కడ హరీష్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, బిగ్ బాస్ ఏదైతే నామినేషన్ బోర్డులో ఉన్నప్పుడు మీరు నామినేట్ చేసే అవకాశం ఉన్నప్పుడు టెనెంట్స్ని కంపల్సరీ ముగ్గురు ఉండాలి అంటూ చెప్పడం కూడా జరిగింది. ముగ్గురు ఉండాలి అంటే అందులో ఒకరు కెప్టెన్ ఉన్నారు, డిమాండ్ పవన్ కెప్టెన్ ఉన్నారు కాబట్టి నలుగురులో ముగ్గురిని నామినేట్ చేశారు. దీంట్లో నాకేం తప్పు అనిపించలేదు. కంపల్సరీ బిగ్ బాస్లో ఉన్న టాస్కే ముగ్గురు నామినేట్ చేయాలి అని చెప్పడం జరిగింది. మొత్తం 5 ఉన్నారు, 5లో ఒక్కరు కెప్టెన్ కాబట్టి నలుగురిలో ఒక్కరినే నామినేట్ చేయలేదు, అంటే ముగ్గురు నామినేట్ చేశారు. కానీ హరీష్ ఏమన్నాడంటే, కామనర్స్ అందరినీ టార్గెట్ చేసి నామినేట్ చేసే ఉద్దేశం మీరు పెట్టుకున్నారంటూ కూడా జరిగింది. దీంట్లో నాకు ఎక్కడా నిజాయితీ అనిపించలేదు. బిగ్ బాస్ టాస్కే ముగ్గురిని చేయమన్నారు కాబట్టి నలుగురిలో ముగ్గురిని చేశారు, ఒకరు కెప్టెన్ కాబట్టి అతనికి అవకాశం లేదు. సో ఇప్పటికి నామినేషన్లో ఉన్నవారు ఏదంటే కళ్యాణ్, తర్వాత ప్రియా, తర్వాత రీతు, హరీషు, శ్రీజ, రాము, వీళ్ళందరూ ఈ వారం నామినేషన్ రౌండ్లో ఉన్నారు. అయితే బిగ్ బాస్ ఒకటి చెప్పడం జరిగింది, ఎవరైతే ఉన్నారో కెప్టెన్ డిమాండ్ పవన్ పిలిచి ఇవి ఎవరైతే ఎలిమినేషన్లో ఉన్నారో ఎలిమినేషన్లో నువ్వు ఒక్కరిని సేవ్ చేసే అవకాశం యాజ్ ఏ కెప్టెన్గా నీకు ఆ పవర్ ఇచ్చామని చెప్పడం జరిగింది. అయితే డిమాండ్ పవన్ అటు ఆలోచించాడు, రీతూకి వెళ్దామా లేకపోతే ఎవరికి వెళ్దాం ఏంటా అని ఆలోచించినట్టున్నాడు. రీతూకి వెళ్తే రీతూ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడో ఆలోచించాడు, ఎవరిలో నిజాయితీ ఉందో ఎవరి గేమ్లో నిజాయితీ ఉందో చూశాడో ఏంటో కానీ అతని పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రీజా దమ్మును అయితే సేవ్ చేశాడు. సో ఓవరాల్గా అయితే శ్రీజా దమ్మును సేవ్ చేయడం వల్ల శ్రీజా దమ్ము ఏడుస్తూ వస్తుంది, అంతా హౌస్ మొత్తం ఏడుపులు గందరగోళం అయిపోయింది. ఏది ఏమైనా కూడా ఫైనల్గా బిగ్ బాస్ వచ్చేటప్పటికి నామినేషన్స్, గేమ్స్, టాస్కులు అంతా బాగున్నాయి. కెప్టెన్ వచ్చేటప్పటికి డిమాండ్ పవన్ కూడా బాగానే చేస్తున్నాడు. పవన్ అయితే కొంచెం డల్గా ఉన్నాడు, ఎందుకంటే అందరు చూపులు పవన్ వైపు వెళ్తున్నాయి. పవన్ ఇంకా ఇంప్రూవ్ కావాలేమో అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఎక్కడ ఆడలేదు ఏం ఆడలేదు అంటూ కూడా పవన్ చెప్తున్నాడు. ఇంకా యాక్టివ్గా ఉంటే బెటర్ ఏమో అనిపిస్తుంది కొంత. అంతేకాకుండా భరణి కానీ తర్వాత ఎమాన్యుల్ కానీ కొంచెం మాస్క్ తీస్తే ఆడితే బాగుంటుంది, ప్రజలు చూస్తున్నారు. ఎమోషన్ ఏదైతే ఉందో ఎమోషన్ కంట్రోల్ చేసుకోకుండా ఉన్న ఎమోషన్ చూపించడానికే, బట్ మీరు ఎక్కడో ఎమోషన్ దాచుకొని అండర్ ప్లేగా గేమ్ ఆడుతున్నారు అనిపిస్తుంది. సో అది ఎక్కువ కాలం ఆడలేరు. ఒరిజినాలిటీ ఏదైతే ఉందో అదే బయటకు పోర్ట్రేట్ అయితే గేమ్ విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది బిగ్ బాస్ మీద నేనిచ్చే బిగ్ రివ్యూ. నా రివ్యూ నచ్చితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే బిగ్ బాస్ హౌస్లో మీకు ఎవరు బెస్ట్ కంటెస్టెంట్ అనిపించారు, లేకపోతే ఎవరు బిగ్ బాస్ విన్నర్ అవుతారో కింద కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.